హలో ఎవ్రీవన్, ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గులాబ్ జామ్, యువర్ ఫేవరెట్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. అసలు ఇందులో ఈ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్లో ఏమున్నదో చూద్దాం. ఇప్పుడు మన ఈ ఇంగ్రీడియంట్స్ చూస్తే ఫస్ట్ థింగ్ ఇస్ మైదా ఆర్ మైదా ఫ్లోర్. ఇది ఏంటంటే వైట్ పాయిజన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది చాలా రకమైన డైజెస్టివ్ ఇష్యూస్కి అండ్ ఇంటెస్టైనల్ ఇష్యూస్కి మెయిన్ కారణం. ఇదే కాకుండా చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్కి ఆర్ ఒబేసిటీకి మెయిన్ కారణం. సో కాబట్టి మైదాని సాధ్యమైనందుకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇందులో ఉండే సెకండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఇట్స్ పామోలిన్ ఆయిల్. పామ్ ఆయిల్ని ఎక్స్ట్రాగా రిఫైన్ చేస్తే వచ్చేదే ఈ పామోలిన్ ఆయిల్. ఇది ఎంత డేంజర్ అంటే ఇది మీ బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్లీ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ని పెంచే ఛాన్సెస్ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో ఈజీగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ అనేది పిట్ ఆన్ అవుతూ ఉంటారు. ఈ థర్డ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి INS 296 మ్యాలిక్ యాసిడ్ అని అంటారు. కొంతమంది దీన్ని న్యాచురలీ అకరింగ్ ఎసిడిటీ రెగ్యులేటర్ అని కూడా అంటారు. బట్ డైలీగా ఈ ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చే గులాబ్ జామ్ తినే వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇరిటేషన్స్ లైక్ యాసిడ్ రిఫ్లెక్స్ కానీ స్టమక్ పెయిన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, లేదా మెటబాలిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే మీ మెటబాలిజాన్ని తగ్గించి డైజెషన్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేలా చేస్తాయి. లేదు నేను గులాబ్ జామ్ని అవాయిడ్ చేయలేను, నాకు చాలా ఇష్టం అనుకుంటే కెన్ జస్ట్ రీప్లేస్ దిస్ ఇంగ్రీడియంట్స్. అలాగా అంటే మైదా యూస్ చేసుకునే బదులు మీరు ఓట్ ఫ్లోర్ని యూస్ చేయొచ్చు ఆర్ ఎల్స్ గోధుమ పిండి లైక్ వీట్ ఫ్లోర్ని యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పామ్ ఆయిల్ మీరు రీప్లేస్ చేయొచ్చు. ఇంట్లో కుకింగ్ ఆయిల్, హెల్దీ కుకింగ్ ఆయిల్తో మీరు రీప్లేస్ చేయొచ్చు. అండ్ థర్డ్ మ్యాలిక్ యాసిడ్ అసలు అవసరమేం లేదు. ఇంట్లో మీరు చేసుకుంటే మ్యాలిక్ యాసిడ్ అనేది ఈ ఇంగ్రీడియంట్ అనేది మీరు కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కదా గులాబ్ జామ్ రెడీమిక్స్ పౌడర్స్ వల్ల ఎంత డేంజర్ ఉన్నదో. సో నెక్స్ట్ టైం తినేటప్పుడు ఇంట్లో చేసుకునేటప్పుడు ఆలోచించండి. థ్యాంక్ యూ.